నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని స్థానిక కొత్తూరు ప్రాంతంలో వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను గెలిపించాలని కోరారు. ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదరించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని తమను ఆశీర్వదిస్తున్నారని అన్నారు. ప్రచారంలో ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి గెలుపు తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సుకుమంచి భాస్కర్, అనుమాలశెట్టి రామారావు, సంగమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రవీంద్రబాబు, జనార్దన్ రెడ్డి, దుగ్గి అనిల్, పట్టెం వేణు, జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. మే 13 జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా మన ప్రీతమ నాయకులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ మేము అందరం కలిసి ఈరోజు నాయకులం కార్యకర్తలం కొత్తూరులో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు మాకు మగ్గాలు డబ్బులు ఇచ్చారు, సంవత్సరానికి 24,000, వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు, ఇంటింటికి రేషన్ ఇచ్చారు, ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు, అనేక కార్యక్రమాలు 70 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నేరుగా ప్రభుత్వ సేవలు ఇంటికి అందించిన నాయకుడు ఎవరైనా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అని ఆయనకి మేము ఖచ్చితంగా ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదాన్ని మేము సిద్ధం అని అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా జేజేలు పలుతూ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మా ఆత్మకూరు శాసనసభ్యుడు విక్రమరెడ్డి గారు కూడా ఆయన ఎన్నికై 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఆత్మకూరు నియోజక ప్రజలను ఆయన సొంత కుటుంబంలా భావించి రాష్ట్రంలోని ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా నిలిచారు. సొంత నిధులతో ఇప్పటికే ఆత్మకూరులో 4 కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణం, అదేవిధంగా డిజిటల్ క్లాసులు, అదేవిధంగా రైతులు వెళ్ళి సొంత నిధులతో మా కాలువలు బాగు చేయడం, కాలువలు బాగు చేయించడం. మొన్న ఐఏబీ మీటింగ్లో ఉత్తర దక్షిణ కాలువలకైతేనేమి అనేక మంది రైతాంగాలు ఆశలు పోయి మాకు నీళ్లు రావాలనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రతి ఎకరా పండించాలి, ఏ ఎకరా కూడా ఎండకూడదని అన్ని రైతులకి కూడా జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు విక్రమరెడ్డి గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ట్రెండ్ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చూసాం, బస్సు యాత్ర ప్రారంభించి ఇంచుమించు 20 రోజులైతే ఎక్కడ వెలిగినా జగన్మోహన్ రెడ్డి గారు జేజేలు పలుతూ ఘనస్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసిన సిద్ధం. అదేవిధంగా మన విక్రమరెడ్డి గారు కూడా గెలవడం ఖాయం, మంచి మేట గెలుస్తా అని ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తూ సెలవు చేస్తూ జై జగన్ జై విక్రమ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.